హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ క్రేజీ దీప్తి. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. అలానే ఈరోజు నేను మీతో షేర్ చేసే రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. బనానాతో బర్ఫీ. బనానా బాగా పండిన తర్వాత ఆ స్మెల్ ఇష్టపడరు కదా డైరెక్ట్గా తినడానికి. అందుకని అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలానే ఒకసారి చేసుకుని చూసి తినిన తర్వాత మీకు పక్కాగా నచ్చుతుంది, మళ్ళీ కూడా కావాలి అని చెప్పి చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ ఏంటి, ఏమేం కావాలో చూసేద్దామా. చూడండి, ఇక్కడ నేను 3 బనానాస్ తీసుకున్నాను. అలానే బాగా పండిన బనానాస్ తీసుకోవాలి 3. నెక్స్ట్ 2 కప్స్ మిల్క్ తీసుకోవాలి, హాఫ్ కప్ పంచదార అండ్ హాఫ్ కప్ కొబ్బరి తురుము. ఇలా పైన పొట్టు తీసేసైనా మీరు కొబ్బరి తురుముని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే అలా అయినా ఓకే. నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మీరు అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఓన్లీ బాదం తీసుకున్నాను. నెక్స్ట్ అలానే 5 ఇలాచీస్, వీటిని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బనానాస్ అన్నిటినీ పీల్ ఆఫ్ చేసి ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని తర్వాత వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆల్రెడీ బాగా పండిన అట్టిపండు కాకుండా మీరు కొంచెం మనం తింటాం కదా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు, అలా ట్రై చేస్తే మాత్రం మీకు అంత టేస్టీగా అనిపించదు. అంటే నార్మల్గా కూడా మనం బనానా తింటాం కదా, బాగా పండిన తర్వాత ఏంటంటే ఇంకా స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. అందుకని చెప్పి బాగా పండిన బనానాస్తో మీరు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే మీకు సూపర్ ఎమ్మి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. ప్రాసెస్ చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా పెద్దగా ఏం పట్టదు. చూడండి, ఇక్కడ నేను ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాను కదా, వీటన్నిటిని మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీ జార్లో వేసేస్తే ఏంటంటే స్మూత్గా పేస్ట్ లాగా వస్తుంది. అలా కాకుండా అక్కడక్కడ పీసెస్ ఉండేటట్టు నేను చూపించిన విధంగా మీరు స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మొత్తం మనకి లిక్విడ్ లాగా వచ్చేస్తే అంత టేస్ట్ అనిపించదు అనమాట. బర్ఫీ తినేటప్పుడు మొత్తం లిక్విడ్ అయిపోయేసరికి మనం ఉడికించుకోవటానికి కూడా చాలా టైం పడుతుంది. అలా కాకుండా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా మీరు స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అది పండే ఉంటుంది కదా, త్వరగానే స్మాష్ కూడా అయిపోతుంది. చూడండి, ఇలా మొత్తం నేను నీట్గా ఇలా స్మాష్ చేసేసుకున్నాను స్మాషర్తో. లేదనుకుంటే మీరు మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని దానిలో ఫస్ట్ మీరు మిల్క్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ మిల్క్ తీసుకున్నాను కదా, 2 కప్స్ మిల్క్ ఇక్కడ ఒకేసారి యాడ్ చేసుకోవాలి. అలానే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటే మీకు టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. పాలు ఒకసారి కాగటం అంటే మరుగుతున్నట్టు పొంగులాగా వస్తాయి కదా, అప్పటి నుండి మాత్రం మీరు కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి, అలానే పొంగొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అందుకని చెప్పి మీరు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం 2 కప్స్ మిల్క్ తీసుకున్నాం కదా, అదంతా బాగా మరిగి దగ్గరికి వచ్చేసి అంటే 2 కప్స్ మిల్క్ అలా 1 కప్ మిల్క్ అయ్యేంత వరకు మీరు ఓన్లీ పాలను మాత్రమే ఉడికించుకుంటూ ఉండాలి. అప్పుడే మీరు బనానా పల్ప్ యాడ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మీరు బాగా మరిగించకుండా ఏముందిలే అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటే ఉడుకుతుంది కదా అని చెప్పి అలా అనుకుంటే మీకు టైం ఎక్కువ పడుతుంది. అలానే బనానా బర్ఫీ లాగా మీరు కట్ చేసుకున్నప్పుడు కూడా అది టైట్గా రాదనమాట, చాలా ఎక్కువ టైం పడుతుంది. అందుకని చెప్పి ఇక్కడ పాలనే ఫస్ట్ మనం బాగా మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ఎర్లీగా వస్తుంది. చూసారా, పాలంతా చిక్కబడిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ బనానా పల్ప్ని యాడ్ చేస్తున్నాను. బనానా పల్ప్ యాడ్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం నెయ్యి కానీ ఏమీ అప్లై చేయలేదు కదా, బటర్ కానీ, అందుకని ఖచ్చితంగా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి మీరు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారా, పల్ప్ యాడ్ చేసిన తర్వాత ఓన్లీ 3 బనానాస్ తీసుకున్నా కూడా చాలా వచ్చేసినట్టుంది. ఇదంతా బాగా ఉడికి దగ్గర పడినప్పుడు మీకు ఎంతో అనిపించదు. జస్ట్ ఇలా పాలలో ఫస్ట్ మనం యాడ్ చేసినప్పుడు మాత్రం ఇంత స్వీటా అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ దగ్గర పడి ఉడికే కొందికి మీకు చూస్తే అర్థమవుతుంది. అలానే ట్రై చేయటం కూడా మర్చిపోకండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. బాగా మీరు మిక్స్ చేసుకున్నప్పుడే ఇంకా మనం అక్కడక్కడ బనానా పీసెస్ కూడా ఉంచాం కదా, అవి కూడా బాగా కుక్ అవుతూ ఉంటాయి. చూసారా, దగ్గర పడిపోతూ ఉంది. ఈ ప్రాసెస్ మొత్తానికి మీకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది.
పెద్ద పనేం కాదు కదా 10 మినిట్స్ అనేది. ఇంత టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాగా దగ్గర పడిపోయినాయి. ఇక్కడ నేను ఫస్ట్ ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేశాను. పైన అంటే ఎండు కొబ్బరి పైన నల్లగా ఉంటుంది కదా, అది మీరు రిమూవ్ చేసైనా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే అది ఉంచైనా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఎండు కొబ్బరి తురుము ఏంటంటే మనం ఇలా యాడ్ చేసినప్పుడు అది పాలు బనానా కదా, కొంచెం టైట్గా రావటానికి బర్ఫీ లాగా మనకి ఈజీగా రావటానికి అని చెప్పి ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నాను. అదే పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసామనుకోండి, దానిలో వాటర్ ఉంటాయి కదా, ఇంకా ఎక్కువ లిక్విడ్గా అయిపోతుంది. అందుకని చెప్పి ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుము మాత్రమే యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ అలానే హాఫ్ కప్ పంచదార యూజ్ చేశాను. ఆల్రెడీ బనానాస్ పండినాక స్వీట్గా ఉంటాయి, ఇంకా హాఫ్ కప్ అయితే సరిపోతుంది. లేదు మీకు ఇంకా టేస్టీగా కావాలనుకుంటే మరి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంటేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్లో పోస్తే ఏంటంటే అది బర్ఫీలాగా కరెక్ట్గా రాదనమాట. హల్వాలాగా తినేసేయచ్చు. లేదు బర్ఫీలాగా పీసెస్గా కావాలి అనుకుంటే మాత్రం ఇంకా కొంచెం దగ్గర పడే వరకు మీరు ఉడికించుకుంటూ ఉంటేనే సరిపోతుంది. చూసారా ఇప్పుడే మీకు ప్యాన్ నుండి సపరేట్ అయిపోతూ ఉంది. మరి కొద్దిసేపు ఒక 3 to 4 మినిట్స్ వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని మరొక 3 మినిట్స్ వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ప్యాన్ నుండి బాగా సపరేట్ అయిపోతూ ఉంది. ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలానే ఇక్కడ నేను ఒక కేక్ బౌల్ తీసుకున్నాను. ఏ బౌల్ అయినా పర్వాలేదు, దానికి మొత్తానికి నెయ్యి అప్లై చేసేయండి. ఎందుకంటే దానికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పి. ఇలా నెయ్యి బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న బనానా మిక్చర్ని మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా సపరేట్ అయిపోతూ ఉంటుంది కదా. ఇలా వచ్చే వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో నార్మల్గానే రిఫ్రిజిరేట్ కాకుండా నార్మల్గా మీరు 2 అవర్స్ ఉంచితే ఇది సెట్ అయిపోతుంది. అంటే టైట్గా వచ్చేస్తుంది. పీసెస్ లాగా మనం కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే బనానా బర్ఫీ చేసేసుకోవచ్చు. అలానే ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో నేను గార్నిష్ చేసేస్తున్నాను. టోటల్గా అయితే బనానా బర్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుతాను. ఆ తర్వాత నేను మీకు పీసెస్ లాగా కట్ చేసి చూపిస్తాను. చూసారా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తే మొత్తం సెట్ అయిపోయింది, టైట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని మనం నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను పీసెస్గా కట్ చేస్తున్నాను. మీకు ఎంత సైజ్ కావాలి, ఏ షేప్ కావాలి అనేది మీ చాయిస్ని బట్టి మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. బనానాస్ పండిని అని చెప్పి వేస్ట్గా పడేయటం బదులు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇది మీకు ఖచ్చితంగా బయట ఉంచితే 2 డేస్ వరకు సూపర్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 డేస్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. బనానాస్ మనం పండిపోయినాయి అని చెప్పి పడేసే వాళ్ళు ఇలా స్వీట్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు కదా. అలానే టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా కూడా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఒకసారి చేసి తర్వాత మీ పిల్లల్ని అడిగి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉంది కదా. అందుకని ఫ్రెండ్స్ మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలానే ఒక లైక్, ఒక షేర్ చేయటం కూడా మర్చిపోకండి. ఈ రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్, అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోకండి. చూసారా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పీసెస్ని విడిగా తీసి చూపిస్తాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్గా తక్కువ టైంలో మనం చాలా ఈజీగా బనానా బర్ఫీని ఇంట్లోనే డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బనానాస్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కదా, అలానే బర్ఫీ కూడా ఒకటి. మీరు పంచదార ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే బెల్లం ఏంటంటే హాఫ్ కప్ తురుముకున్న బెల్లం అయితే సరిపోతుంది. అదైతే మీకు స్వీట్నెస్ బాగా తెలుస్తుంది. చూడండి పీసెస్ లాగా కట్ చేశాను, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. మనం పిల్లలకి ఇంకా ఇప్పుడైతే స్కూల్స్ లేవు, కానీ స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో చక్కటి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. దిస్ ఈజ్ క్రేజీ దీప్తి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.